నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. సమ్మర్లో ఎండలే కాదు, మన నిత్యావసర వస్తువుల రేట్లు కూడా మండిపోతున్నాయి. ఏదో మాట వరుసకి చెప్పడం కాదు, పేద మధ్యతరగతి మాత్రమే కాదు, ఓ మాదిరి సంపన్నులకు కూడా ఈ ధరల ఘాటు తగులుతోంది. గల్ఫ్ వార్ తీసుకువచ్చిన ధరాఘాతం ఈసారి మన దేశంపై గట్టిగానే పడింది. ఇప్పటికే 4 సార్లు పెరిగిన ఇంధన ధరలకే ఈ రేట్లు ఇలా ఉంటే ఇంకా కనీసం 20% పెట్రోల్ రేట్లు పెరుగుతాయంటున్నారు. మరి ఇక అప్పుడు ఈ ఆహార పదార్థాలు, కూరగాయలు, పప్పు దినుసుల రేట్లు ఎంత పెరుగుతాయో ఊహించగలమా? మరి కష్టం నుంచి గట్టెక్కే మార్గమే లేదా? ఇదే ఇవాల్టి ఫోకస్. లెట్స్ హ్యావ్ ఎ లుక్. మోగుతోన్న రేట్లు, ఏది కొనాలన్నా షాక్ కొట్టినట్లే. అలాగని అమాంతంగా పెరిగింది కాదు. జేబులో డబ్బు తీయాలంటే రేపేమవుతుందో అనే భయం. వరుసగా పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ రేట్లు, ప్రతి వస్తువు ఉత్పత్తిపై పడుతోన్న గొలుసుకట్టు ప్రభావం, పప్పు, ఉప్పు, నూనె, కూరగాయలు అన్ని జంప్. మరి ఇవి ఇంకా పెరిగితే ఎలా? ఓ ప్లాన్ ఉండాలా వద్దా? గల్ఫ్ వార్ మన జీవితాలను తలకిందులు చేస్తోంది. పేద మధ్యతరగతి అనే గ్యాప్ లేకుండా ఈ యుద్ధం ఇంకొన్నాళ్లు సాగితే అందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేంత స్థాయి ప్రభావం చూపుతోంది. ప్రస్తుతానికి జేబుల్లో డబ్బు ఉంది, కానీ ఏదైనా కొందామని అనుకుంటే రేపొద్దున ఇంకెంత కష్టాలొస్తాయో అనే భయం వెంటాడుతోంది. ఈ భయాన్ని మిడిల్ క్లాస్ మెంటాలిటీగా ఎవరైనా కొట్టేస్తే చాలా పొరపాటు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంధనం ఇంకా కనీసం 20% పెరగడం ఖాయం. మరి అప్పుడు మన జేబుల్లోకి ఎవడు తీసుకొచ్చి అదనపు ఆదాయం పోస్తాడు? అందుకే ఏం చేయాలో తెలియక మధ్యతరగతి జీవి బిక్కమొహం వేస్తున్నాడు. మే నెల ప్రారంభమైంది మొదలు ఏ వస్తువు ముట్టుకున్నా షాక్ కొడుతోంది. పప్పులు, ఉప్పులు, వంట నూనెలు, కూరగాయలు, పళ్ళు, ఇలా ఒక్కటేమిటి అన్నింటి ధరలు పెరిగిపోయాయి. దీంతో కామన్ మెన్ బడ్జెట్ తలకిందులైపోయింది. పోనీ దానికి తగినట్లుగా ఆదాయం పెరుగుతుందా అంటే అస్సలు లేదు. సరికదా ఉన్న ఉద్యోగాలు, ఉపాధి మాయమవుతున్నాయి. గడిచిన 2 వారాల వ్యవధిలోనే 4 విడతలుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేసి వినియోగదారులపై భారీ బండవేసింది. లీటర్ పెట్రోలుపై ₹8.27, డీజిల్పై ₹8.12 మేర భారం పడింది. దీంతో సిటీలో పెట్రోల్ ₹115.73కి, డీజిల్ సెంచరీ దాటి ₹103.82కి చేరాయి. ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువగా మారాయి ఇవి. ఇంత తక్కువ గ్యాప్ లో ఈ రేంజ్ లో పెరగడం ఇదే ఫస్ట్ టైం. గల్ఫ్ వార్ కారణంగా క్రూడ్ ఆయిల్ రేటు పెరగడంతోనే ఈ ధరలు పెంచారు అన్నది లాజిక్. కానీ రేపొద్దున క్రూడ్ ఆయిల్ రేటు తగ్గితే తిరిగి తగ్గిస్తారా అనేది కూడా చూడాలి. అంతేకాదు, ఎన్నికలు 5 రాష్ట్రాల్లో ముగిసి కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు కాగానే ఇలా రేట్లను పెంచడమే అసలు దెబ్బ. మరి ప్రభుత్వం రేట్లు ఇలా పెరుగుతుంటే ఏం చేస్తుంది? గల్ఫ్ వార్ ప్రారంభమైన తొలి రోజుల్లో ఎక్కడైనా యుద్ధం కారణంగా, అలానే గ్యాస్ కొరత ఉంది కాబట్టి రేట్లను పెంచుతామంటే కేసులు పెడతామని హెచ్చరించింది. ఇప్పుడు మాత్రం ఏ చర్యలకు దిగడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇంధనంపై వ్యాట్ తొలగించడంతో ధరలు పెరగకుండా చూసినట్లయింది. అయితే ఇది దేశమంతా జరగడం లేదు.
మరి ఈ ధరలు చేసే గాయాల నుంచి ఎలా కాపాడుకోవాలి అంటే పొదుపు మంత్రమే అంటున్నారు. తినే తిండికి రేషన్ పెట్టుకోవాలని లేదు, కానీ లగ్జరీ ఐటమ్స్ ను తగ్గించుకుని ముందే డబ్బు ఆదా చేయాలని, ఆ తర్వాత ఇంకా రేట్లు పెరిగినా వాటికి ఈ పొదుపు చేసిన వాటిని వాడాలి. ఇవి చెప్పినంత సులభం కాదు చేయడం. అయినా సరే ఆదాయం పెంచుకోదగిన వారు ఆ పని చేస్తారు. అది జరగని పక్షంలో ఈ పొదుపు సూత్రాలు తప్ప మరొకటి పేద మధ్యతరగతి వారిని కాపాడలేవు అనడంలో సందేహమే లేదు. పొదుపు సూత్రం పఠించడం చాలా ఈజీ, కానీ పాటించడమే కష్టం. అందులోనూ ఇప్పుడు రోజు గడవడమే కష్టంగా ఉంటే ఇంకా దాచడానికి మిగిలేదెక్కడా అనే నిట్టూర్పులు రావడం సహజం. అయినా సరే మనసుంటే మార్గం ఉంటుంది. కాస్త డిఫరెంట్గా ఆలోచిస్తే సేవింగ్స్ చేయొచ్చు. అయితే ఈ సేవింగ్స్ అనేవి కూడా భవిష్యత్తులో తగిలే షాక్ని తట్టుకోవడానికే తప్ప మరో దానికి కాదనేది గుర్తుంచుకోవాలి. ప్లానింగ్ ఉన్నా మిగిలేది కనా కష్టం. ఒక్క నిత్యావసరాలే కాదు, ఇతర రంగాలపైన పెను ప్రభావం. రైతులపైన పెద్ద దెబ్బ. నిర్మాణ రంగ ఉత్పత్తుల రేట్లు పెరిగిపోయాయి. కూలీల రేట్లేమైనా పెరిగాయా? నో. మరిక అసమానతలు పెరిగిపోయాయంటే పెరగవా? ఒక్క మే నెలలోనే రేట్లు ఇంతగా పెరిగిపోయాయంటే అవి కేవలం ఇంధన ధరలు పెంచడంతోనే అనేది స్పష్టంగా అర్థమవుతోంది. మే ప్రారంభంలో సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ లీటరుకు 150 ఉండగా ప్రస్తుతం అది 176కు ఎగబాకింది. పామాయిల్ ఏకంగా 15 రూపాయలు పెరిగి 125కు చేరింది. పంచదార 3 రూపాయలు పెరిగి 45కు చేరింది. షుగర్ ఎక్స్పోర్ట్స్ పై బ్యాన్ ఉన్నా కూడా ఇదెలా సాధ్యపడిందో ఈ పంచదార ఉత్పత్తి సరఫరాదారులే చెప్పాలి. అందుకే షాపులకెళ్లాలంటేనే జనంలో ఒక రకమైన దిగులు ఆవరిస్తోంది. కందిపప్పు కేజీ ఇప్పుడు 160 పైనే పలుకుతోంది. ఇది గతంలో 150 ఉండేది. ఇంకా వెనక్కి వెళ్తే 120 మాత్రమే. శనగపప్పు రేటు కేజీ 84 నుంచి 92కు పెరిగింది. అలానే మినప్పప్పు కేజీ 132 పైనే పలుకుతోంది. 3 నెలల క్రితం కేజీ మినప్పప్పు రేటు 108 మాత్రమే. అలా సగటు మనిషి బడ్జెట్ పై కనీసం 1500 నుంచి 2000 వరకు ఎక్స్ట్రా ఖర్చులు పడుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న రేట్లన్నీ కూడా మన వీధి చివరన ఉండే దుకాణాల రేట్లు. అదే ఏ సూపర్ మార్కెట్ కో వెళ్లారనుకోండి, క్వాలిటీ పేరుతో ఈ రేట్లపై కనీసం 10 రూపాయల నుంచి 20 రూపాయలు ఎక్కువే ఉంటాయి. ఇంకా సూపర్ రిచ్ ఏరియాల్లోని మాల్స్ లో అయితే ఆర్గానిక్ కోల్డ్ కంప్రెస్డ్ పేరుతో మరో 50 రూపాయలు కనీసం బాదుతారు. ఇదొక్కటే కాదు, అసలు ఎక్స్పోర్ట్స్ కి బ్రేకులు పడినా కోడిగుడ్ల రేట్లు తగ్గడం లేదు. అలానే చికెన్ ధర ఏకంగా రెట్టింపైంది. ఇప్పుడు బోన్లెస్ చికెన్ కేజీ 250 నుంచి 300 వరకు రేటు పలుకుతోంది. వీటితో పాటు జనం రవాణా సాధనాలుగా మారిన ఉబెర్, ఓలా, ర్యాపిడో లాంటి ట్రాన్స్పోర్ట్ సర్వీసులు కనీసం 40% పెంచేశారు. మనం ఎక్కేది ఎలక్ట్రిక్ బైక్ అయినా సరే వాటిపై ఈ ఛార్జీనే వసూలు చేయడం వీళ్ల చాలుతనానికి నిదర్శనం. షార్ట్ టర్మ్ లో సామాన్యులు చేయవలసినట్టు తప్పకుండా బంగారం కొనటం, లేకపోతే ఆ ఖర్చు పెళ్లిళ్ళ మీద, ఫంక్షన్స్ మీద, కొత్త బట్టలు ఇది మానుకోవాలి. ఎందుకంటే మీ బడ్జెట్కి సరిపడాలు ఉండాలంటే తప్పదు. ఏదో ప్రధానమంత్రి గారు కొన్ని సలహాలు ఇచ్చారు, అన్ని పాటించలేం. కానీ సామాన్యులు మాత్రం తప్పకుండా ఈ
విషయాన్ని అర్థం చేసుకుని ఫైనాన్షియల్ డిసిప్లిన్ మాత్రం చేయకపోతే దెబ్బతింటారు. ఎందుకంటే గవర్నమెంట్ చాలా వరకు రేషన్ 80 కోట్ల మందికి ఇస్తుంది, ఫ్రీ రేషన్ ఇస్తుంది, మిగతా అన్నీ ఇస్తుంది. మన దేశంలో ఇచ్చేది పక్క దేశాల్లో ఎక్కడా లేదు, ఆఫ్రికాలో లేదు. అంత వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. కానీ మన దేశంలో అలవాటు పడిపోయాం. ఈఎంఐల ద్వారా కొనుక్కోవటం అది మాత్రం తగ్గించుకోవాలి. ఇవి వచ్చే నెల 2 నెలలు ఖర్చు మాత్రం తగ్గించకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫ్యామిలీస్కి వస్తాయి, ఇంకా అప్పులు పెరిగిపోతాయి. అందువల్ల ఈఎంఐలు, ఈ బంగారం ఖర్చు, లేకపోతే పర్మనెంట్గా కొనవలసిన బట్టలు అని మానుకోవాలి. నిర్మాణ రంగం విషయానికి వస్తే రీటైల్ మార్కెట్లో బస్తా సిమెంట్ ధర 350 ఉండగా రవాణా పేరుతో అదనంగా ఇంకో 30 దాకా వసూలు చేస్తున్నారు. టన్ను స్టీల్ ధర 55,000 దాకా ఉన్నప్పటికీ పెరిగిన ఇంధన ధరను చూపుతూ ట్రాన్స్పోర్ట్ ఛార్జీల పేరుతో అదనంగా 5,000 ఆ పైనే వసూలు చేస్తున్నారు. ఇసుక, ఇటుకలు, కంకర, గ్రానైట్ లాంటి వాటిని క్వారీల నుంచి నిర్మాణ ప్రాంతాలకు చేరవేసే లారీలు, ట్రాక్టర్ల రవాణా అద్దెలు ఒక్కసారిగా పెరిగాయి. గతంలో కంటే ప్రతి ట్రిప్పుకు 500 నుంచి 1000 వరకు అదనంగా రవాణా ఛార్జీలు వసూలు చేస్తూ ఉండడంతో సొంతంగా ఇల్లు కట్టుకునే మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడుతోంది. దీంతో రాబోయే రోజుల్లో ఫ్లాట్ల రేట్లు కూడా పెంచుతారనే ప్రచారం సాగుతోంది. మరి ఈ ధరాఘాతం నుంచి ఎలా బయటపడాలి? ముందు ప్రభుత్వాలు సిన్సియర్గా అక్రమంగా ధరలు పెంచడాన్ని నిరోధించాలి. అలానే మొబైల్ రైతు బజార్లు, మొబైల్ మార్ట్స్ ద్వారా మార్కెట్ రేట్ల కంటే కాస్త తక్కువ రేట్లకు వస్తువులను జనాలకు చేరవేయాలి. ప్రభుత్వాలు ఆ పనులు ఎంత చేస్తాయనేది పక్కన పెట్టి ఆ తర్వాత ఎవరి ఖర్చులు వాళ్లు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి. ప్రాథమిక అవసరాలపైనే దృష్టి పెడితే ఇతరాత్ర ఖర్చులకు దూరం కావాల్సిందే. ఇక్కడో విషయం తీవ్రంగా గుర్తు తెచ్చుకోవాలి. ఓ మనిషికి 2 మొబైల్స్, కుటుంబంలో 4 ఫోన్లు ఉండడం నిత్యావసరం కిందనే మార్చేశారిప్పుడు. ఒక్కో సిమ్ముపై కనీసం 200 రూపాయలు ప్రతి 28 రోజులకు ఖర్చు పెడుతూ ఉంటారు. ఇది అవసరమా అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆలోచించాలి. సెంటిమెంట్ ని వెనక్కి నెట్టేసి ఒక్క సిమ్కే మారాలి. అలానే కాస్మోటిక్స్ ఐటమ్స్ వాడకంలో కోత విధించుకోవాలి. కూరగాయలను ఇంట్లోనే పెంచుకునే వీలు ఉంటుందేమో పరిశీలించాలి. అలానే పనికి మాలిన సబ్స్క్రిప్షన్లను కట్ చేయాలి. 2 వీలర్ వాడకంలో విచక్షణ వినియోగిస్తే ఇంధనం తక్కువ వినియోగించవచ్చు. వీటన్నింటితో పాటుగా భవిష్యత్ అవసరాల కోసం కనీసం ఓ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ సిద్ధం చేసుకోవాలి. సిగరెట్, లిక్కర్ వంటి అలవాటు ఉన్నవాళ్లు దాన్ని సగానికి తగ్గించుకున్నా ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. బయట హోటల్స్ లో తినే అలవాటు ఉంటే దాన్ని వీలైనంత తక్కువ చేసుకోవాలి. ఇలాంటి టైట్ బడ్జెట్ ప్లాన్ చేసుకోకపోతే కష్టాలను ఎదుర్కోవడానికి సిద్ధపడాల్సిందే.